ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, మరి ముఖ్యముగా నీకు కలిగిన పిల్లలందరి గురించి దేవుడు చేస్తున్న వాగ్దానం, నీ సంతానం గురించి దేవుడు చేస్తున్న వాగ్దానము. నీ పిల్లలందరూ నా చేత ఉపదేశము పొందుతారు, అలాగే నీ పిల్లలకు అధికమైన విశ్రాంతిని కలుగ చేస్తాను అని. నీవు ఎంతమంది పిల్లలను కలిగి ఉన్నావో వాళ్ళందరూ దేవుని చేత ఉపదేశము పొందుకుంటారు. రెండవది, నీవు కలిగి ఉన్న పిల్లలందరికీ అధికమైన విశ్రాంతిని ఆయన కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానంలో రెండు ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఒకటి, డివైన్ టీచింగ్, దేవుని చేత ఉపదేశము పొందేటువంటి ఆశీర్వాదము. రెండు, లాస్టింగ్ పీస్ ఆర్ గ్రేట్ పీస్. డివైన్ టీచింగ్ అనంటే ఇట్ సిగ్నిఫైస్ దట్ గాడ్ విల్ బి ద అల్టిమేట్ టీచర్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ పిల్లలందరూ దేవుని చేత ఉపదేశము పొందుకుంటారు, ఆ ఉపదేశానికి లోబడతారు. దాని చేత దేవుడు వారికి జ్ఞాన వివేకములు, తెలివి మరియు ప్రత్యక్షత కలిగిన ఆత్మను అనుగ్రహించబోతున్నారు. వారు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు. వారితో దేవుడు స్నేహితుడు లాగా ఉంటారు. వారు వారి కాలంలో దైవ జ్ఞానమును, దైవ ఉపదేశమును ఇతరులకు బోధించేవారుగా, ఉపదేశం చేసేవారుగా ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కొరకు దేవుడు వీరిని సిద్ధపరచాలని ఇష్టపడుతున్నారు. వారి కాలంలో వారు దేవునికి మహిమార్థంగా వాడబడాలని దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడు వారికి ఉపదేశం చేయగా వారు దేవునికి లోబడతారు. వారు ఇతరులకు కూడా జ్ఞానమును ఉపదేశం చేసేవారుగా ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నారు. అంతేకాదు, వారిని దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరచబోతున్నారు. దీర్ఘాయువును దేవుడు వారికి అనుగ్రహిస్తారు. రెండవదిగా, లాస్టింగ్ పీస్, గ్రేట్ పీస్, అధికమైన విశ్రాంతి. పీస్ హీబ్రూలో షలోమ్ అంటే నీ పిల్లలు అధికమైన విశ్రాంతిని పొందుకుంటారు. దేవుడే నీ పిల్లలకు అధికమైన విశ్రాంతిని కలుగ చేస్తారు. అంటే నెమ్మది కలిగిన జీవితాన్ని, శత్రువులు లేని జీవితాన్ని, పోరాటాలు లేని జీవితాన్ని, అలజడలు లేని జీవితాన్ని, లేమి కరువు లేని జీవితాన్ని, భద్రత, అభివృద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారిని దీర్ఘాయువుతో తృప్తిపరుస్తారు. బైబిల్లో మనం గమనించినట్లయితే సొలొమోను జీవితాన్ని అట్టి రీతిగానే దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. బెత్షెబాకు దావీదుకు పుట్టిన కుమారుడు సొలొమోను. సొలొమోను గురించి దేవుడు ముందుగానే దావీదుతో మాట్లాడటం జరిగింది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నీ సంతానము నీ తర్వాత రాజ్యంను స్థిరపరుస్తారు. నీ సంతానానికి లేదా సొలొమోనుకి నా కృపను దూరం చేయను. సౌలుకు నా కృపను దూరం చేసినట్టుగా నీ కుమారుడికి, నీ సంతానానికి నా కృపను దూరం చేయక శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాను. ఒకవేళ పాపం చేస్తే శిక్షా దండన చేత నాకు లోబర్చుకుంటాను
నేను అతనికి దేవుడినై ఉంటాను, తండ్రినై ఉంటాను అని వాగ్దానం చేశారు. ఆ తరువాత దేవుడు సొలొమోనుని రాజుగా చేసినటువంటి ప్రారంభ దినాలలో దేవుడే సొలొమోను దర్శనం ద్వారా మాట్లాడటం జరిగింది. నీకేమి కావాలి కోరుకో అని దేవుడు మాట్లాడినప్పుడు సొలొమోను ఒక చక్కని కోరిక దేవుడి నుండి కోరతారు. నీ ప్రజలను ఏలుటకు జ్ఞాన వివేకములు తెలివిని నాకు ప్రసాదించుము అని. దానికి దేవుడు ఆశ్చర్యపడి సంతోషించి, నీవు శత్రుల ప్రాణమైనను దీర్ఘాయునైనను అడగక నా ప్రజలను ఏలుటకు జ్ఞాన వివేకములు తెలివిని అడిగావు గనుక నీవు అడిగిన వాటన్నింటినీ ఇస్తాను. వాటితో పాటు అంతకుముందు ఎవ్వరికీ ఇవ్వలేనటువంటి ఐశ్వర్య ఘనతలు కూడా నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేశారు. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న మాట. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను. 2వ దినవృత్తాంతములు 1వ గ్రంథంలో చూస్తే మనకి ఈ మాటలు ఉంటాయి. అలాగే దేవుడు చెప్పిన రీతిగానే దేవుడు సొలొమోనును దేవుని ఉపదేశము పొందుకునే వ్యక్తిగా, అధికమైన విశ్రాంతిని అనుభవించిన వ్యక్తిగా ఆశీర్వదించేశారు. 1 రాజులు 4వ అధ్యాయం 21 నుంచి చివరి వరకు చూస్తే, ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయొచ్చు వచ్చిరి. ఇతర దేశస్థులు కూడా, ఇతర ప్రభుత్వాలు సొలొమోనికి పన్ను చెల్లించడమే కాదు అతనికి సేవ చేశారట. 24లో అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను. దేవుడు సొలొమోనికి నలుదిక్కుల నెమ్మదిని అనగా అధికమైన విశ్రాంతిని కలుగు చేశారు. అనగా సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక్క యుద్ధము కూడా చేయకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించే కృపను దేవుడు సొలొమోనుకు మాత్రమే అనుగ్రహించారు. శత్రువులు లేని జీవితాన్ని, పోరాటాలు, యుద్ధాలు, అలజడులు లేనటువంటి జీవితాన్ని సొలొమోనుకు ప్రసాదించారు. ఆ తరువాత దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. దేవుడు సొలొమోను అడిగినటువంటి జ్ఞాన వివేకములు తెలివితో పాటుగా ఐశ్వర్య ఘనతలు, భద్రత, అభివృద్ధి దేవుడు సమృద్ధిగా ప్రసాదించారు. సమస్తాన్ని గ్రహించేటట్టుగా తెలివిని ప్రసాదించారు. అంతకుముందు ఎన్నడూ ఎవ్వరు గ్రహించలేని, కలిగి లేనటువంటి జ్ఞాన వివేకములతో పాటు ఐశ్వర్య ఘనతలు కూడా దేవుడు ప్రసాదించినప్పుడు అతని జ్ఞానమును గురించి తెలుసుకోవడానికి అనేక మంది రాజులు ప్రజలతో సహా సొలొమోనునకు వచ్చుచూ ఉండేవాళ్ళట. అట్టి రీతిగా సొలొమోనుకు ఆ కాలంలో ఏ రీతిగానైతే అంతకు ముందు ఎన్నడూ ఎరుగనటువంటి జ్ఞాన వివేకములు, తెలివి కలిగినటువంటి ఆత్మను, అలాగే సమృద్ధి, ఐశ్వర్య ఘనతలు, భద్రత, నెమ్మది, అధిక విశ్రాంతి, దీర్ఘాయువును ఎలాగైతే అనుగ్రహించారో వాటన్నిటినీ నీ పిల్లలందరికీ దేవుడు దయచేయబోతున్నారు. నీకు కలిగిన పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుకుంటారు. దేవుని యొక్క ఉపదేశమును పొందుకొని దానికి లోబడతారు. అందుచేత వారికి దేవుడు అధికమైన విశ్రాంతిని అనుగ్రహిస్తారు. వారి జీవిత కాలంలో యుద్ధాలు, పోరాటాలు, ఆందోళనలు ఏమీ లేకుండా దేవుడు చేయబోతున్నారు. దీర్ఘాయువుతో తృప్తిపరచబోతున్నారు.
సమస్తాన్ని గ్రహించేటువంటి వారుగా వారు ఉంటారు. ఇతరులకు జ్ఞానమును బోధించేవారుగా ఉంటారు. వారి కాలములో దైవ ఉపదేశాన్ని ఇతరులకు ఉపదేశించేవారుగా దేవుడు వాడుకోబోతున్నారు. ప్రత్యక్షత కలిగిన ఆత్మను దేవుడు వారికి ప్రసాదించబోతున్నారు. వారిని దేవుడు ఇటు రీతిగా ఆశీర్వదించి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నారు. ఇక నీ పిల్లల గురించిన దిగులు చింత విడిచిపెట్టి దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు. నీ పిల్లల గురించి ఎప్పటినుంచో వారి పట్ల కలిగిన దైవ ప్రణాళిక తెలుసుకోవటం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు. భయాందోళనకు గురి అవుతూ ఉన్నావు. ఈ రోజున నీ ప్రార్థనలకు జవాబు, నీ ఎదురు చూపులకు జవాబు ఈ వాగ్దానము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.